దేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ దొరకని విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన డ్రైవర్ అయితే ఈ కేసులో చంద్రబాబు గారు ఓనరు. మోటార్ వెహికల్ యాక్టులో డ్రైవర్ తప్పు చేస్తే ఓనర్ కూడా శిక్ష పడుతుంది. అదేవిధంగా వీళ్ళిద్దరికి కూడా అన్ని దారులు మూసుకుపోయినాయి. రేపో ఎల్లుండో నోటీసులు కూడా పోతాయి. ఖచ్చితంగా మరి జైలుకు పోయే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. అట్లాంటి రేవంత్ రెడ్డి నీకు పెద్దలు చెప్తారు చిన్నప్పుడు, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. బిడ్డ మేము ఒకటే చెప్తా ఉన్నాం, నోరున్నది కదా, మరి నీ ప్రజలు నిన్ను గెలిపించారు కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అదే తెలంగాణ రాష్ట్రంలో నువ్వు పక్క రాష్ట్రానికి సద్దులు మోస్తున్నావు అని చెప్పి వాళ్ళ కాళ్లకు అడుగులకు మడుగులు నొత్తుతున్నావు అని చెప్పేసి నీ నేలిక కోసే ప్రమాదం కూడా ఫ్యూచర్లో ఉంది. ఇకనైనా రేవంత్ ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఒక ఏబీసీ రేవంత్ రెడ్డి అని మేము గతంలో చెప్పినాం. ఇవాళ ఒక రాష్ట్ర మంత్రిని పట్టుకొని టీ కప్పులు కడిగిందని చెప్పి ఒక్క ఆయనని, ఇసుక దంద చేసినని ఇంకొక ఆయనని మాట్లాడతావా? బిడ్డ మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు మీ నోరు జాగ్రత్త పెట్టుకోండి. ఒకవేళ కనుక మీరు నోరు పారేసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో నీ నోటికి కుట్లు వేస్తారు ఈ తెలంగాణ ప్రజలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన ఒక ఖైదీ నంబర్ 1779 అండి. ఆయన పేరు ఇప్పుడు 1779గా మార్చాలని చెప్పి టీవీల ద్వారా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంతకంటే ప్రజాస్వామ్యంలో సిగ్గుపడే విషయం ఏముంటుందండి? నువ్వు షరతులతో కూడిన బెయిల్ మీద వచ్చినావు రేవంత్. మీకు చెప్తా ఉన్నాం, ఇవాళ మరి అధికారులు కూడా ఢిల్లీకి వెళ్ళినట్టు మాకు తెలిసింది. ఏదో పేపర్లో చూసినాం. ఖచ్చితంగా నీ బెయిల్ పై స్టే కూడా వస్తుంది. మళ్ళీ నువ్వు జైలుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వెంత మాకు ఈ రేవంత్ రెడ్డి రవ్వంత రెడ్డి, గింతంత రెడ్డి, ఎంత పెద్దలతో కొట్లాడి 14 సంవత్సరాలు 60 సంవత్సరాల్లో ఎవరు తీసుకురాని తెలంగాణ తెచ్చింది గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. బిడ్డ నీ నోరు జాగ్రత్త. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు. మళ్ళొకసారి మీ పెద్దలని, ఇంటి పెద్దలను అడిగి తెలుసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెల్ల కుందేలు ఉంటుంది, దాన్ని తెల్లబాతు అనొచ్చు. మెరకాయ పట్టుకొని లేపాలి, కాళ్ళు పట్టుకుంటే పుట్టుకో ఉంటుంది. అట్లా పెరిగింది ఆ బాతు, తెల్లగా పెరిగింది. ఆ లోకేష్ అని ఒక ఆయన ట్విట్టర్లో తప్ప ప్రజల్లో కనపడ్డా ఆయన అంటాడు, చంద్రబాబు నాయుడుకి ఎదురుపడలేక కేసీఆర్ భయపడ్డాడట. ఈ శతాబ్దం జోగా చెప్పండి మీరు. కేసీఆర్ చంద్రబాబుకు లోకేష్కి భయపడతాడా?